ఎక్కడ చూసినా పుష్ప మేనియా. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో అయితే పుష్ప 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 అంతే. ఆ పాట పాడుతున్నారో తెలియదు, సినిమా పేరు చెప్పిస్తున్నారో తెలియదు. అల్లు అర్జున్కి విపరీతమైన స్టార్డమ్ అయితే వచ్చేసింది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి సినిమాకి సంబంధించి రకరకాల టాక్స్ వస్తున్నాయి. బాగుందని కొంతమంది, బాగలేదని కొంతమంది, సూపర్ అని చెప్పి, అదిరిపోయిందని చెప్పి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు ఉండే వివాదాలే. మేకర్స్ ఒక నెంబర్ చెప్తారు, ఫ్యాన్స్ ఇంకో నెంబర్ చెప్తారు, అట్లాగే ట్రేడ్ ఒక నెంబర్ చెప్తుంది. యాంటీ ఫ్యాన్స్ వచ్చేసరికి ఎక్స్ట్రాలు ఇస్తున్నారు, హైక్స్ ఇస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు మాటలు ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో పుష్ప ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు కలెక్షన్ సాధించింది అంటే దానికి సమాధానం మన దగ్గర ఉంది. ఆథెంటిక్ నెంబర్స్తో మీతో 3TV. పుష్ప సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ వచ్చినట్టే లెక్క, లేదా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవాలి. అంటే ఇన్ జనరల్ కండిషన్స్. మరది ఓపెనింగ్స్ అట్లాగే వచ్చినాయి, దానికి ఉన్న మేనియా కూడా అలాగే ఉంది. నార్త్ ఇండియా సైడ్ కానివ్వండి, ఎస్పెషల్లీ కొంతవరకు ఓవర్సీస్లో కొన్ని ఏరియాస్లో కానివ్వండి, తమిళనాడు కొన్ని చోట్ల ఫిల్మ్ అంటే మేనియా. ఎస్పెషల్లీ బెంగాల్లో అయితే పుష్ప తప్ప ఇంకేం లేదు అనే రేంజ్లో ఉంది. వాళ్ళ సూపర్ స్టార్ జీత్ అంటే ఎవరంటే అక్కడ వాళ్ళ సూపర్ స్టార్ అనమాట, మాస్ హీరో. ఎందుకంటే బెంగాలీలో మోస్ట్లీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మనకు ఆర్ట్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అలాంటి సమయంలో మాస్ హీరోగా నిలబడి అక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ని బాగా అందిస్తున్న సూపర్ స్టార్ అనమాట అతనంటే మనకి చాలా పెద్ద క్రేజ్ అక్కడ. అతనే ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు అని చెప్పి పుష్ప గురించి మెచ్చుకున్నాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో బెంగాల్లో సినిమా చాలా హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అట్లాగే బీహారు, నార్త్ ఇండియన్ సైడ్, బాంబే వైపు వచ్చేసరికి మంచి రికార్డ్స్, బాంబే సర్క్యూట్లో మంచి రికార్డ్ సృష్టించింది. కొన్ని చోట్ల అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మనకి ఢిల్లీ వైపు కానివ్వండి, లేకపోతే ఢిల్లీ యూపీ సర్కిల్, అంటే యూపీ ఇంటీరియర్ ఏరియాస్ కాదు, ఢిల్లీ సమీపంలో ఉండే ప్రాంతాలు అనమాట. పంజాబ్ సర్క్యూట్స్లో కూడా అబవ్ యావరేజ్ కలెక్షన్స్తో వెళ్తుంది. మరి మన తెలుగునాట పరిస్థితి ఏంటి? తెలుగులో మనకి ఏం జరుగుతుంది అంటే టికెట్ ప్రైస్ హైక్ వల్ల చాలా ఎఫెక్ట్ పడిందండి. ఇంతకుముందు సర్కార్ వాటి పాట కూడా యాక్చువల్గా టికెట్ ప్రైస్ హైక్ లేకుండా నార్మల్గా రిలీజ్ చేస్తుంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సింది, అబవ్ యావరేజ్ కింద తాగిన. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పుష్పకు వచ్చింది. కలెక్షన్స్ కూడా మొదటి రోజుతో పోలిస్తే బాగా పడిపోవడానికి కూడా తెలుస్తూనే ఉంది అందరికీ చాలా చోట్ల. అట్లాగే కేరళలో కూడా బాగా నెగిటివిటీ వచ్చింది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి, ఎస్పెషల్లీ న్యూట్రల్స్ నుంచిను, ఫహాద్ ఫాజిల్ ఫ్యాన్స్ నుంచి. అతన్ని మరీ కమెడియన్ చేసి పారేస్తారని చెప్పి అతనికి ఎలా మాత్రం లాభం లేదు. అదే సందర్భంగా మనకి ఫహాద్ ఫాజిల్ మాట్లాడిన వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఏంటంటే నేను కేవలం సుకుమార్ లాంటి జీనియస్ డైరెక్షన్లో యాక్ట్ చేద్దామనే ఉద్దేశం సినిమాలో చేసాను తప్పిస్తే ఈ సినిమా వల్ల నాకు వచ్చే లాభం 0 అని ముందే చెప్పేశాడు. అఫ్కోర్స్ హీ ఈజ్ విత్ క్లారిటీ. సో ఇన్ని రకాల పరిస్థితుల మధ్య నిజమైన ఏ విధంగా కలెక్షన్లు వచ్చినాయని మనం ఆలోచిస్తే 252 కోట్ల గ్రాస్తో ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 250 కోట్ల గ్రాస్ మొట్టమొదటి రోజున దాటిన సినిమాగా అది రికార్డు సృష్టించింది. కానీ అట్ వాట్ కాస్ట్? 400 రూపాయలు, 250 రూపాయలు టికెట్ ప్రైసులతో మనకి RRR 225 దాకా కొట్టిన సందర్భంలో అదే మనకి పుష్ప వచ్చరికి ఎంత కొట్టింది? 252 కొట్టింది. ఈ సినిమా టికెట్లు వచ్చరికి ఏంటంటే 500 పైన 600 పైన ఉన్నాయి. ఇంకా ప్రీమియర్స్ అవన్నీ కలిపి ఉన్నా, ఎందుకంటే వాటిని ఓపెనింగ్స్లో కలిపారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఆ టికెట్లు 1000 రూపాయలు, 2000 రూపాయలు కూడా ఉన్నాయి అని చెప్పి టాక్ మీకు అందరికీ తెలిసిందే కదా. సో అంత ఉన్నప్పుడు కూడా మార్జిన్ సరే గట్టిగా 30 కోట్లు మాత్రమే. అంటే సినిమా ఫుట్ ఫాల్స్ అన్న తగ్గినాయి. తగ్గడానికి కారణం ఏంటంటే మేనియా అయితే ఖచ్చితంగా ఉంది. మన తెలుగు రాష్ట్రంలో కూడా మంచి ఫుట్ ఫాల్స్ పడాలి. కాకపోతే టికెట్ ప్రైస్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది వెళ్ళలేదు. ఇదే ప్రైస్ కొనసాగింది అంటే ఓపెనింగ్ వీకెండ్లో మిగతా సందర్భంలో తగ్గుతాయి. అట్లాగే ప్రస్తుతం 2 రోజులు పూర్తయిన తర్వాత మన తెలుగు నాట 85 కోట్ల షేర్ వచ్చింది. హిందీలో వచ్చరికి మొదటి రోజున 65 కోట్ల 27 లక్షలు షేర్ నెట్ అంటారు, దాన్ని నెట్ కలెక్షన్స్ అంటారు. అట్లాగే 2 రోజున 56 కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్లో 100 క్రోర్స్ గ్రాస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 47 కోట్ల చిల్లర అక్కడ షేర్ చూపిస్తోంది. సో ఓవరాల్గా పుష్ప వచ్చరికి 387 కోట్లు అని మాకు అందినట్లో ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా షేర్ వచ్చరికి మనకేంటంటే 206 కోట్లు, గ్రాస్ వచ్చరికి 387 కోట్లు. ఇది 425 అని చెప్పి 450 దాకా వెళ్ళింది అని చెప్పి రకరకాల టాక్స్ వస్తున్నాయి. బట్ అఫ్కోర్స్ ఎవరి నెంబర్లు వాళ్ళవి, దాన్ని మనమే మాట్లాడలేం. బట్ రియలిస్టిక్గా మాట్లాడుకుంటే పుష్ప ఖచ్చితంగా 380 కోట్లు అయితే దాటేసింది. మేము ఇస్తున్న నెంబర్ ఏంటంటే 387 కోట్లు. సినిమాకి మెయిన్గా వచ్చిన ఇబ్బంది ఏంటంటే పుష్ప క్యారెక్టర్ని బేస్ చేసుకుని వెళ్ళింది తప్పిస్తే మిగతా ఎవరి క్యారెక్టర్కి ప్రధానమైన ఇంపార్టెన్స్ లేకపోవడము. ఎస్పెషల్లీ ఫహాద్ ఫాజిల్ లాంటి నటుడితో పుష్పకు పోటాపోటీగా ఒక ఇంటరాక్షన్లా పెట్టుంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా సినిమా అదిరిపోయేది. ఇంకా మా టీం డిస్కషన్ చేసిన దాంట్లో కానివ్వండి, కొంతమంది ఇంటర్నెట్లో కొద్ది మందితో వచ్చిన టాక్ ఏంటంటే అసలు పుష్పాని చివరిలో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ చంపేసినట్టుగానో లేదా ఇంకోటి ఏదో చేసినట్టు పెట్టి వాడంట తప్పుకోగానే తగ్గేదేలే అంటే ఒకసారి కళ్ళు తెరి తన మ్యానరిజం చూపించిన పుష్ప పెట్టుంటే క్లిఫ్ హ్యాంగర్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయేది. మరి ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ ఉందో లేదో తెలియదు, అతను ఏదో బర్న్ అయిపోయాడు తను చేసుకున్నట్టుగా. మరి అంత పెద్ద IPS ఆఫీసర్ ఇంత త్వరగా ఇతని ట్రిక్స్కి వాటికి పడిపోతాడు అన్నది కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. అంటే కొన్ని స్క్రీన్ ప్లేలో ఉండే లోపాలన్నమాట ఇవన్నీ. బట్ ఎనీవే పుష్ప మీడియా అయితే నడుస్తుంది.
కొన్నాళ్ళ పాటు కలెక్షన్లు బాగానే వస్తాయి. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదన్నది మాత్రం గ్యారంటీగా చెప్పలేం. హిందీలో 600 కోట్ల దాకా గ్రాస్ కొట్టేందుకు అవకాశం అయితే ఉంది. 600 crore నెట్ కూడా కొడుతుండే అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఈ నెల మొత్తం మనకి ఖాళీగానే ఉంది కాబట్టి. బట్ వాళ్ళు చెప్పుకునే రేంజ్లో మాత్రం పెద్ద హిట్ కాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండేది 3TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.